హలో అందరికీ నమస్తే అండి. వర్షాకాలం వచ్చేసింది. చాలామంది మొక్కలు వేసుకుంటూ ఉంటారు. కూరగాయలు కూడా చాలామందికి ఇష్టం. చాలామందికి దొండకాయలు అంటే చాలా ఇష్టం అండి. ఈరోజు దొండపాదు ఎలా నాటుకోవాలో మీకు చెప్తాను. ఇదిగోండి దొండపాదు కొమ్మలు తీసుకొచ్చాను. ఇది దుంపల ద్వారా నాటుకోవచ్చు, లేదా చిన్న కొమ్మ ద్వారా నాటుకోవచ్చు. అయితే పళ్ళ ద్వారా నాటుకోవచ్చు అంటారు కానీ నాకు పెద్దగా ఐడియా లేదండి. ఈ సన్నని కొమ్మనైనా సరే నాటుకుంటే మనకి దొండపాదు అనేది వస్తుంది. ఇది ఒకసారి నాటుకుంటే జీవితాంతం కాయలు కాస్తూనే ఉంటుందండి. కానీ కొంతమంది సరే కేర్ తీసుకోకపోతే మాత్రం చనిపోతూ ఉంటుంది. అయితే దీన్ని ఎలా నాటుకోవాలో మనం చూద్దామండి. ఇది మా చెల్లి తను ఇంట్లో ఉండి పంపించిందండి. అయితే మెయిన్ ఈ కనుపులు ఉన్నాయి కదండి, ఈ కనుపుల దగ్గర నుంచి మనకి నాటుకున్న తర్వాత కొత్త చిగుర్లు అనేవి వస్తాయి. మీరు కావాలంటే ఆకులు తీసేసి నాటుకోవచ్చు, లేకపోతే ఉంచే నాటుకోవచ్చు. ఈ కనుపులు చూస్తున్నారు కదా, అక్కడ నుంచి కొత్త చిగుళ్ళు అనేవి మనకు వస్తాయి అన్నమాట. అయితే దుంపలు నాటుకుంటే తొందరగా కొత్త చిగుళ్ళు వస్తాయి. అలాగే కాకుండా సన్నని ఈ కొమ్మనైనా నాటుకోవచ్చు, ఎందుకంటే అందరూ దుంపలు ఇవ్వడానికి నచ్చరు. చిన్న కొమ్మనైనా సరే నాటుకుంటే మీకు మొక్క అనేది వస్తుంది. అయితే కొమ్మని డైరెక్ట్గా నాటుకోకుండా దీన్ని నేను చూపిస్తున్న విధంగా కొంచెం తీసుకొని దాన్ని చుట్టాలి. ఈ విధంగా చుట్టుకొని మీరు మట్టిలో దాని కనుపులు లోపల ఉండేటట్టు నాటుకుంటే మీకు చిగుళ్ళు అనేవి కొత్తగా వస్తాయన్నమాట. అయితే ఎలా నాటుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా మీరు పెద్ద పెద్ద కుండీలో అయినా మీరు నాటుకోవచ్చు, లేదా మీకు గార్డెన్ ఉంటే గార్డెన్లో అయినా మంచిగా సారవంతమైన మట్టి ఉంటే కొంచెం లోతుగా గొయ్యి తీసి మీరు దీన్ని నాటుకోవచ్చు. నేను ఆకుల నుంచి నాటుతానండి, ఆకులు తీయడం లేదు. మీరు కావాలంటే ఆకులు అనేవి తీసుకోవచ్చు. చూడండి 10 రోజుల తర్వాత ఈ చిగుళ్ళు ఇలా వచ్చాయి. 10 రోజులు ఇంకా తక్కువే వచ్చాయండి, బాగానే వచ్చాయి. చూస్తున్నారు కదా, ఇది కూడాను వచ్చింది. నేను 3 నాటుకున్నాను, 3 కూడా వచ్చాయండి. ఇంకా ఇది మూడవది నేను చూపిస్తున్నాను చూడండి. చుట్టూ వేసాను కదా చిన్నది కొమ్మ, అది కూడా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.